తాజా అంశం చూస్తున్నాం. అనంతబాబుకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు కారణాలేంటి? సుజాత, డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పును ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఈ కేసు విచారణ తీవ్ర దశలో ఉంది. కీలక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు, అలాగే సంపుతాలను కూడా బెదిరిస్తారు ఇదివరకు. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వవద్దని చెప్పేసి ప్రధాన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఇప్పటికే న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి వాదనలు కూడా పూర్తయిన దృష్ట్యా న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి వాదనలతోనే ఏకీభవించారు. నిందితుడు అనంతబాబుకు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనంతబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు, అదేవిధంగా ఆ కేసులో సాక్షులను బెదిరించడం, అలాగే ప్రలోభాలకు గురి చేసినటువంటి రెండో కేసు, మొత్తం 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసుల్లోనూ కూడా వారిని ప్రస్తుతం కేసు విచారణ జరుగుతూ ఉంది. ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి ఈ నెలాఖరులోపు ఈ ట్రయల్స్ అన్ని పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అనేది కీలక దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అనంతబాబు పలుమార్లు తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. ఇప్పటికే ఏసీబీ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను కొట్టివేయగా మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తాను ఎమ్మెల్సీ కాబట్టి శాసన మండలి సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది, ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సి ఉంది. కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి తాజాగా పిటిషన్ వేసుకోగా దీనిపై కోర్టు విచారణ జరిపింది. దీనిపై వాదన వినిపించినటువంటి ప్రత్యేక పీపీ ఎట్టి పరిస్థితులను బెయిల్ ఇవ్వవద్దని చెప్పేసి న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికే బెయిల్ ఇచ్చిన దృష్ట్యా ఆ బెయిల్ నిబంధనలను అనంతబాబు ఉల్లంఘించారు. ఈ ఉల్లంఘించడంతోనే సాక్షులను ప్రభావితం చేసి మరో కేసు కూడా నమోదైనట్టుగా తెలియజేశారు. అతనిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విచారణ కూడా కీలక దశలో ఉన్నందున ఈ నెలాఖరులోపు ట్రయల్స్ ను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నందున ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే కేసు విచారణపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి ప్రత్యేక పీపీ ముప్పాల సుబ్బారావు వాదించడం జరిగింది. ఇదే సమయంలో తాను ఈ శాసన మండలికి కూడా వెళ్లాల్సి ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ లో అనంతబాబు కోరిన పరిస్థితుల్లో వారి తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే వాదనలు వినిపించారు. ఇరు వర్గాల యొక్క వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ కేసు యొక్క పరిస్థితిని అదేవిధంగా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 3-4 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు బెయిల్ అనేది ఇవ్వలేదు. న్యాయస్థానం 10 సార్లు కూడా పిటిషన్ ను కొట్టివేస్తూ వస్తుంది. దీంతో పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసిన నిరాకరణ ఎదురవడంతో అనంతబాబుకు షాక్ తగిలినట్టే చెప్పవచ్చును. ప్రస్తుతం అయితే శాసన మండలి సమావేశాల పేరిట పెట్టినటువంటి పిటిషన్ కూడా తిరస్కరణకు గురి కావడంతో ఇక అనంతబాబు ఈ రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నెలాఖరు వరకు కూడా ట్రయల్స్ అనేది కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఈ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతున్న దృష్టి అప్పటి వరకు కూడా బెయిల్ మంజూరు కాని పరిస్థితి ఉంటుందని చెప్పేసి న్యాయవాదులు చెబుతున్నారు. ప్రస్తుతం పలుమార్లు బెయిల్ పిటిషన్ కూడా రద్దు కావడంతో అనంతబాబుకు ఎదురుదెబ్బ తగిలినట్టే చెప్పవచ్చు. ధన్యవాదాలు రమణ.